హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. మరి ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరవను. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానంలో మరి దేవుడు ఏం సెలవుస్తున్నాడంటే, నేను నిన్ను ఎన్నడూ మర్చిపోను. మరి ఒకళ్ళు పిల్లల్ని కన్నప్పుడు చిన్న పిల్లల్ని మర్చిపోరు కదా, వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మర్చిపోను అని దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, నేను మర్చిపోయానేమో నిన్ను అని నువ్వు అనుకుంటున్నావేమో, భయపడవాక నేను నిన్ను మర్చిపోలేదు, నువ్వు నాకు గుర్తున్నావు దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి ఈరోజు ఎవరు దేవుడు నన్ను మర్చిపోయాడో అని ఆలోచిస్తున్నాడో వాళ్ళకి చెబుతున్నాను ఏంటంటే, దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదని ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి దేని విషయంలో కూడా భయపడవాకండి, దేవుడు మీకు తోడున్నాడు. అయితే కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆనాడు దేవుడు యోసేపును మర్చిపోలేదు, కానీ కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. కానీ కొంతకాలం తర్వాత కష్టాలు ఆ బాధలు అనుభవించిన తర్వాత దేవుడు ఒక గొప్ప స్థానానికి యోసేపుని తీసుకెళ్ళాడు అనమాట. మరి ఐగుప్తులో ఫరో తర్వాత ఐగుప్తు నేలే వాడిగా చేశాడు, ఈ ప్రపంచం మొత్తానికి ఆహారం పెట్టి వాడిగా చేశాడు అనమాట యోసేపుని. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు అనమాట. ఈరోజు కూడా అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడనమాట. అయితే ఫస్ట్లో యోసేపుకి చాలా కష్టాలు వచ్చినాయి, ఫస్ట్లో యోసేపుకి చాలా నిందలు వచ్చినాయి. అట్లానే నీ జీవితంలో కూడా చాలా కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి. అటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని చెప్పి మీరు ఆగండి. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. అయితే కొన్నిసార్లు మనం కొన్ని తెచ్చుకున్న కష్టాలు ఉంటాయి. ఆ సమయాన మరి మనం ఏమన్నా తప్పు చేసామని మన మనసు కనిపిస్తే మరి దేవునికి ప్రార్థన చేయండి. దేవా, నేను ఏమైనా తప్పు చేసినట్లయితే నన్ను క్షమించమని. ఇంకొకటి ఏంటంటే, దేవుడు అలా ఆశీర్వదించాలంటే యోసేపు ఎంతో నీతిగా నడుచుకున్నాడు, మనం కూడా అలా నీతిగా నడుచుకోవాలి. అలా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు మనల్ని కూడా. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. మరి మీలో ఎవరైతే మరి దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఈ కష్టాలు నాకెందుకు వస్తాయో అని బాధపడుతున్నారో వాళ్ళతో దేవుడు మీతో చెప్పేది ఏంటంటే, నేను నిన్ను మర్చిపోలేదు. తగిన కాలాన దేవుడు నేను నిన్ను హెచ్చించి అభివృద్ధి చేస్తాను. కొంతకాలమే కష్టాలని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. మరి భయపడవాకండి. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి దేవుడు ఉన్నాడు, ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు భయపడవాకండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న యేసయ్యా, దేవా నాయన ఈరోజు దేవుని వాగ్దానంలో దేవా నాయన నువ్వు మమ్మల్ని మర్చిపోవని సెలవిచ్చి ఉన్నావు దేవా నాయన యేసయ్యా. అందుకు తగినట్లుగా మేము నీ అందు భయభక్తులు కలిగి నీతిగా బ్రతుకున్నట్లు నీ ప్రభు చూపించయ్యా. దేవా, ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైతే నువ్వు వాళ్ళని మర్చిపోయావు అనుకుంటున్నారో వాళ్ళను మర్చిపోలేదని తెలుసుకొని ఇంకా నీ భయభక్తులు కలిగి బ్రతుకుతూ నీతిగా ఉన్నట్లు నీ ప్రభు చూపించయ్యా. నీవే సహాయం చేయయ్యా. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి దేవుడి పరిచర్యకి ఎన్నో విషయాల్లో సహాయం చేస్తున్నాడు. కాకపోతే వాగ్దానమే కొంచెం లేటుగా వస్తుంది, కొన్ని అనివార్య కారణాల వల్ల. అందరూ ప్రార్థన చేయండి వాగ్దానం పెందలాడి రావాలని. దేవుని చిత్తం అయితే మరి అర్ధరాత్రి 3 గంటలకి వాగ్దానం చేయాలని చెప్పి ఇన్నాళ్ళు తన ఇంటికి అసలు వచ్చేసేది. అర్ధరాత్రి అసలు అయ్యింది, 1 నిమిషమే అయ్యింది. ఈ మరి కొత్త రోజు వచ్చి అనగానే వచ్చేది. కాకపోతే లేట్ అవుతుంది ఈ మధ్య. మరి బాగా కొన్ని అన్నవారిన పరిస్థితుల వలన మరి అందరూ ప్రార్థించండి, దేవుడు సహాయం చేయలాగున. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి మరో దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.